క్లాప్స్ కొట్టే వాళ్ళుగా మిగిలిపోతారా, క్లాప్స్ కొట్టించుకునే వాళ్ళుగా తయారవుతారా? లీడర్గా తయారవుతారా, లేబర్గా తయారవుతారా? ఉద్యోగం చేసే వాళ్ళు అవుతారా, ఉద్యోగం చేయించే వాళ్ళు అవుతారా? చేయించే వాళ్ళు అవుతారు. నిజమా? ఒక చిన్న మాట, నిప్పు గురించి తెలుసు కదా మనకు. నిప్పు, అవునా? మనకి ఇప్పుడు రాబోయేది వేసవికాలం. వేసవికాలంలో నిప్పు ఏమన్నా అడవికి తగులుకున్నది అనుకోండి, ఏమవుతుంది? అడవి ఏమవుతుంది? అదే నిప్పు మన ఇంట్లో గ్యాస్ రూపంలో ఉంటే ఏమవుతుంది? దేనికి ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుందా? అదే నిప్పు బ్లాస్ట్ ఫర్నేస్ రూపంలో ఒక ఫ్యాక్టరీలో మంట రూపంలో వస్తే మనకు కావలసిన చిన్న పిన్ని సూది రూపం నుంచి మనం వాడే సెల్ ఫోన్ వరకు అన్నీ కూడా తయారై వస్తాయి. నిప్పే మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి జీవితంలో బ్రతకాలనుకునేవాడికి, జీవితంలో ఎదగాలనుకునేవాడికి, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం నింపాలనుకునేవాడికి సరైనటువంటి మార్గనిర్దేశంతో కూడినటువంటి లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యము సరైన మార్గంలో ఉంటే, మనకు తెలుసు మహాభారతంలో ద్రోణాచార్యుడు 105 మందిని పిలుస్తారు. పిలిచి మొక్కను చూపించి మీకేం కనపడుతుంది అని అడుగుతాడు. ఒకరేం చెప్తారు? చెట్టు. ఒకటి చెట్టు కొమ్మ అంటాడు, ఇంకొకటి ఏమంటాడు? ఆకులు కనపడుతున్నాయి అంటాడు. అదే అర్జునుడి కాడికి వచ్చేసరికి పక్షిలో ఏం కనపడుతుంది అన్నాడు? కన్ను మాత్రమే కనపడుతుంది అన్నాడు. అవునా? కాబట్టి అతను విలువిద్యలో నెంబర్ 1 స్థానంలో నుండి గురి చూసి కొడితే పక్షి కింద పడింది. అంతమందికి చదువు చెప్పాడు కదా ఆయన గురువు. ఒక అర్జునుడికి మాత్రమే ఆ విధమైనటువంటి లక్ష్యం ఉండింది కాబట్టి, దాన్ని దృష్టితో చూశాడు కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యాడు. సక్సెస్ కారణం ఏంటి? మన జీవితంలో వచ్చేటటువంటి చిన్న ఆలోచన మన జీవితాన్ని, మన బ్రతుకును మార్చివేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్కి వస్తాం. మీరందరూ అంగన్వాడీ కేంద్రాల్లోనో లేదంటే కాన్వెంట్లలోనో చదువుకున్నాం. మనమంతా చదువుకున్నామా లేదా? చదువుకున్నామా? కాసేపు ఆ రోజులు గుర్తు చేసుకున్నాం. ఏ ఫార్, బి ఫార్, సి ఫార్, డి ఫార్. మన అమ్మ వారంలో 2 రోజులు లేదా 3 రోజులు వరుసగా ఉప్మా చేసింది అనుకోండి, ఏమనిపిస్తుంది? అదే అమ్మకేమి చేత కాదా, రోజు ఉప్మానేనా అనిపిస్తుందా? అనిపించదా? లేదు, మనకు నచ్చిన హీరో ఒకే హీరోయిన్తో 3 సినిమాల్లో నటించినాడు అనుకో, ఏమనిపిస్తుంది? వీడికి ఇంకెవరు హీరోయిన్ దొరకలేదా అనిపిస్తుందా? నవ్వుతారు. అనిపించదా? మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి మెమరీ మనకు ఫుల్ బాగుంది. చూడండి, ఏ ఫార్ యాపిల్ చెప్పినామా లేదా? సూపర్ రా మీరు. చూడు, చిన్నప్పుడు నేర్చుకుని ఎంత జ్ఞాపకం పెట్టుకుంటారు. రండి, అవునా? కొంచెం భిన్నంగా ఆలోచిస్తే ఏ ఫార్ యాపిల్ ఫోన్, బి ఫార్ బ్లూటూత్, సి ఫార్ చాటీ, అదే కదా మనం చేస్తుండేది. డి ఫార్ డౌన్లోడ్ చేస్తున్నామా లేదా? ఇంకాస్త భిన్నంగా ఆలోచిస్తే మీ లైన్లో వస్తాం. ఏ ఫార్ అల్లు అర్జున్, బి ఫార్ బాలకృష్ణ, సి ఫార్, డి ఫార్ దగ్గుపాటి రానా లేదా వెంకటేష్. ఇంకాస్త భిన్నంగా ఆలోచిద్దాం. ఏ ఫార్ అనకాపల్లి, బి ఫార్ బెల్లంపల్లి, సి ఫార్ చింతలపల్లి,
అంటే ఇతరుల కంటే మనము కాస్త భిన్నంగా ఆలోచించి ఒక క్రియేటివిటీతో ఒక యూనిక్యూతో ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. లేదంటే ఇలాగే ఉంటారు. అంతెందుకు, ఒక చిన్న ఎగ్జాంపుల్, గొంగళి పురుగు తెలుసు కదా, మనం బటర్ఫ్లై లైఫ్ హిస్టరీ చదువుకుంటాం కదా సైన్స్లో, అది గొంగళి పురుగులో ఉంటుంది కదా. గొంగళి పురుగు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడన్నా కనపడితే ఏం చేస్తాం? పొల తీసి అటు పైకి బయటపడేస్తాం. చేస్తామా చేయమా? అవునా? దాన్ని ఎవరిని ఇష్టపడతామా? గొంగళి పురుగుని ఎవరిని ముద్దెట్టుతారా? లేదు కదా. అదే గొంగళి పురుగు సీతాకోక చిలుక రంగులుగా తోటలో ఆడుతూ ఉండింది అనుకో, ఫోన్ ఉంటే సెల్ఫీ, దాన్ని ఫోటో తీసుకుంటాం, మనకు దగ్గరగా ఉంటే సెల్ఫీ తీసుకుంటాం. ఎందుకు? అదే అంతకుముందు గొంగళి పురుగుగా ఉంటే దాన్ని నానా హింస పెట్టి బయట దోసాం. అదే సీతాకోక చిలుక అందంగా ఉంటే అది మన దగ్గరకు రావాలని కోరుకున్నాం. అంటే మన జీవితం కూడా అంతే. మనము గొంగళి పురుగుగా అట్లే ఉండిపోవాలనా, లేదా రంగురంగుల సీతాకోక చిలుకలాగా మన జీవితాన్ని అందంగా మలుచుకోవాలనా? నీ జీవితానికి పలక నువ్వే, బలపము నువ్వే, పుస్తకం నువ్వే. నీ జీవితానికి శిలా నువ్వే, శిల్పం నువ్వే, శిల్పి నువ్వే. కాబట్టి మన జీవితాన్ని మలుచుకునేటటువంటి ఇది ఎవరి చేతుల్లో ఉందంటే, ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు జిల్లాలో పెదకూరపాడు అనేటటువంటి ఒక విలేజ్ ఉంది. ఆ పెదకూరపాడు వచ్చి ఒక ఐస్లాండ్. ఐస్లాండ్ అంటే మీకు సోషల్లో చెప్పింటారు, ఐలాండ్. ఏంటి ఐలాండ్ అంటే? గ్రామం ఉంది, పెదకూరపాడు గ్రామము, చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఆ గ్రామంలో పాఠశాలలు లేదు. ఆ పాఠశాలను వెళ్ళాలంటే పొరుగు గ్రామానికి వెళ్ళాలి. పొరుగు గ్రామానికి వెళ్ళాలంటే నీటి ప్రవాహాన్ని దాటుకుని వెళ్ళాలి. ఆ రోజుల్లో నాటు పడవల్లో పిల్లలు వెళ్ళేవాళ్ళు. వెళ్ళే క్రమంలో ప్రమాదం జరిగి ఒక అమ్మాయి చనిపోతుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడికి చాలా బాధపడతాడు. బాధపడి ఊర్లో పెద్దలు మాట్లాడేది వింటారు. మనకి దీని నుంచి బయటపడాలంటే ఏంటి? బ్రిడ్జి కట్టాలి. బ్రిడ్జి కట్టాలంటే ఎవరు కట్టాలి? ఎవరి చేతుల్లో ఉంటుంది? జిల్లా కలెక్టర్ అయితే బ్రిడ్జికి శాంక్షన్ చేసి బ్రిడ్జికి నిర్మాణానికి అవసరమైనటువంటి చర్యలు చేపడతారు అనేది ఆ కుర్రాడి చెవిలో పడింది, అమ్మాయి తమ్ముడి చెవిలో. అది విన్నాడు. అతనిలో ఒకే ఆలోచన కలిగింది, నేను ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ అయి నా గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి అనుకున్నాడు. 10వ తరగతి పొరుగురికి పోయి చదువుకున్నాడు. 10 పాస్ అయ్యాడు. డిప్లొమా చేశాడు. మళ్ళీ బీఈ చేశాడు. మళ్ళీ ఎంటెక్ చేశాడు. సివిల్ సర్వీస్ ఫస్ట్ 2 టైంలు ఫెయిల్యూర్ అయ్యాడు. 3వ టైంలో ఐపీఎస్ కొట్టాడు. మళ్ళీ 4వసారి రాసి ఐఏఎస్ కొట్టాడు. ఐఏఎస్ కొట్టి 2007లో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఏపీ క్యాడర్కు అపాయింట్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కొట్టి రాజశేఖర రెడ్డి ఒక ఆప్షన్ ఇచ్చాడు, మీకు ఎక్కడ కావాలి పోస్టింగ్, ఏ ఊరు కావాలి అని. మీరు ఎక్కడైనా ఏంటి సార్, నేను పని చేస్తాను అన్నాడు. అయితే నాకు కోరిక సార్ అన్నాడు, మా ఊరికి బ్రిడ్జి నిర్మాణం కావాలి సార్ అన్నాడు. అతనే ఎవరో కాదు, రేవు ముత్యాల రాజు. పేరు విన్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్గా పనిచేస్తూ ఉన్నాడు స్టిల్ ఇప్పుడు కూడా. అంటే మన ఆలోచనలు, మన నిర్మాణం ఏ విధంగా ఉండాలి అనేది ఒక చిన్న మార్పు ద్వారా మనం ముందుకెళ్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ మన జీవితం ఎలా ఉండాలి అనేది. రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా వచ్చింది, ఏది? అఖండానా? రాజమౌళి రామ్ చరణ్ మగధీర ఎవరో చెప్పాడు వాడు. సూపర్ రా, నువ్వు సూపర్ రా. కూర్చో. ఓకే, దాంట్లో హార్స్ రైడింగ్ ఉందా? ఓకే, లుక్ హియర్.
హార్స్ రైడింగ్ ఉందా దాంట్లో? రాజమౌళి ఒక మాట చెప్పారు, హార్స్ రైడింగ్ సీన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి హార్స్ రైడింగ్ మళ్ళీ ఒకసారి రిహార్సల్స్ చేయండి అని. రామ్ చరణ్ చిన్నప్పుడు చెన్నైలో హార్స్ రైడింగ్ బాగా నేర్చుకున్నాడు. అయినా రాజమౌళి మంచి నిర్మాత మంచి డైరెక్టర్ కదా, చెప్పినాడని చెప్పి మళ్ళీ హార్స్ రైడింగ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ఉండి రామ్ చరణ్కి ఏమీ తెలియదు అనే ఉద్దేశంతో చెప్పాడు. అంటే దానిపైన కూర్చున్న తర్వాత లెఫ్ట్ ఉండే తాళ్ళు లాగే ఉంటే లెఫ్ట్ తిరుగుతుంది, రైట్ ఉండే తాళ్ళు లాగే ఉంటే రైట్ తిరుగుతుంది, రెండు తాళ్ళు ఒకేసారి లాగితే ఆగిపోతుంది, నీ పాదాలతో దాని కడుపు పైన కొట్టావంటే పరిగెడుతుంది అని చెప్పాడు. ఇవన్నీ నాకు తెలుసు అన్నాడు, ఇవన్నీ నాకు తెలుసు అన్నాడు. మళ్ళీ కోచ్ ఒక మాట అన్నాడు, నాయనా గుర్రం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం కాదు, గుర్రాన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళాలి. నీ జీవితం కూడా అంతే, తెగిన గాలిపటంలాగా అటు ఇటు తిరగడం కాదు. మనం ఎక్కడికి పోవాలో అనేది ఆ లక్ష్యం అనేది మన దగ్గర స్పష్టంగా ఉండాలి. రాజమౌళి గురించి ఇంకో మాట చెప్తా. ఆ మధ్యలో ఆస్కార్ అవార్డు వచ్చింది, ఏం సినిమాది? RRR. అవునా? ఎవరి హిస్టరీ అది RRR? కొమరం భీమ్. ఇంకొకరు సూపర్, మీ మెమరీ దానికి మాటలు లేవు. అవునా? కొమరం భీమ్ ఎక్కడవాడు? కొమరం భీమ్ ఎక్కడవాడు? తెలంగాణ. అవునా? బ్రిటిష్ వాళ్ళపైన పోరాటం చేశాడు, ఆయన కాలం వేరు. అల్లూరి సీతారామరాజు వైజాగ్, విశాఖ. అవునా? ఆ ప్రాంతం తూర్పుగోదావరి, రాజమమ్మంగి. అవునా? ఆ ప్రాంతం. ఆయన కాలం వేరు, ఆయన కూడా బ్రిటిష్ వారిపైన ఫైట్ చేశాడు. రాజమౌళికి ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఇద్దరూ ఒకేసారి ఒకే కాలంలో ఉంటే బ్రిటిష్ వారి పైన ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన. 300 కోట్లు పెట్టి సినిమా తీశాడు. కలెక్షన్ ఎన్ని కోట్లు? 900 కోట్ల పైన వచ్చింది. ఆస్కార్ అవార్డు వచ్చింది. ఏంటి జీవితంలో ఒక చిన్నపాటి మార్పు, ఆలోచన, భిన్నంగా ఆలోచించడం, నిర్మాణాత్మకంగా ఆలోచించడం. కాబట్టి మీరు కూడా అంతే, మీరు కూడా అంతే. ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు, చదువు రాదు అనేటటువంటి మాట వద్దు. థాయిలాండ్ విన్నారా పేరు? థాయిలాండ్ దేశము విన్నారా? అక్కడ బుద్ధిజం ఉంటుంది. ఆ థాయిలాండ్ రాజు బంగారుతో చేసినటువంటి బుద్ధుడి విగ్రహాన్ని పెట్టాడు. బంగారం అంటే మనకందరికీ మోజే కదా, అందరూ పోయి చూడడము, దాన్ని తాకడము, అవసరం వస్తే ఇటు గెల్లడం, ఏమన్నా వస్తుందేమో అని. బంగారం అంటే అందరికి ఎవరికైనా ఆశే కదా, అట్లా గెలుతూ ఉన్నారు. ఆ తర్వాత రాజు ఏం చేశాడంటే, ఒకరోజు రాత్రి ఆ బంగారు విగ్రహాన్ని చెరువుకు తీసుకెళ్ళి, చెరువు కట్టుకో, ఆడ క్లే ఉంటుంది కదా, బంకమట్టి, దానికి ఆ విగ్రహానికి అనేక లేయర్స్ కోటింగ్ బంకమట్టి ఇచ్చేశాడు. ఏం చేశాడు? బంకమట్టి పూజ చేశాడు దానికి, విగ్రహాన్ని మళ్ళీ తెచ్చాడు, ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోలే, ఎవరు చూడనుకోలేదు. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఆ బంకమట్టి కొద్ది కొద్దిగా ఊడిపోవడం జరిగింది. ఊడిపోతుంటే మెరుస్తూ ఉంది. మెరుస్తూ ఉంటే ఏందిరా అని చూశాడు. అప్పుడున్నటువంటి ఆ రాజు వాటర్ షవర్స్ పెట్టి ఆ బంకమట్టిని అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వస్తే చక్కటి ఒక అందమైనటువంటి బాగా మెరిసేటటువంటి బుద్ధ విగ్రహం ఉంది లోపల. అవునా? మనం కూడా అంతే. మన మనసులో మనమంతా నెగిటివ్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటున్నాం. అవునా? ఇంటికి పోయి కూర్చోండి, షవర్ కింద కూర్చొని నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా బయటకు పంపించేస్తే మనలో కూడా ఒక ఆత్మ చైతన్యం అనేది ఏర్పడుతుంది. అవునా? పాజిటివ్ ఎనర్జీస్ మీ అందరిలో కూడా ఉన్నాయి, మనం వాటిని సరిగా వినియోగించుకోవడంలే. ఎప్పుడైతే వాటిని సక్రమంగా వినియోగించుకుంటారో అప్పుడు మీరు కూడా, ఇందాకేం చెప్పుకున్నాం, లీడరా లేబరా అవుతారా కారా? మీరు ఈ పని చేస్తారా? నెగిటివ్ ఎనర్జీని తీసేస్తారా? రేపు మంగళవారం నుంచి జరిగే పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తారా?
టైం ఎంత అయిందిరా? వాచ్ ఎవరి దగ్గర లేదు? ఎంతరా? 9. ఏం పేరు నాన్న? వెరీ గుడ్, వెరీ గుడ్. 9 అనేది ఏంటి నాన్న? గంటలు. 28 అనేది నిమిషాలేనా? మరి సెకండ్లు ఎందుకు చెప్పట్లేదు? 9 అనేది మీరు, అవునా? నిమిషాలు అనేది మీ సక్సెస్, సెకండ్లు అనేది మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మీకు విద్యలు నేర్పిన గురువులు. మనం జీవితంలో ఎదిగిన తర్వాత నిచ్చెన ఉంది, నిచ్చెన మెట్లు ఎక్కుతున్నాం, పైకి చేరుతున్నాం. నిచ్చెన పట్టుకోండేది ఎవరు అంటే మన తల్లిదండ్రులు, మన గురువులు. మనం వాళ్ళు మర్చిపోతున్నాం. కాబట్టి మీరు ఎదిగిన తర్వాత కూడా అంతెందుకైనా విత్తనం తీసుకోండి. విత్తనానికి తనకుండే శక్తి తెలియదు. ఏమవుతుంది? మనం పడేసిన పండ్లు కావచ్చు, పక్షులు పండ్లు తిన్న తర్వాత ఆ వేస్టేజ్ని పడేస్తే ఆ విత్తనము మొలకెత్తుంది, అవునా? లేదు, దాంట్లో ఉన్న శక్తి దానికి తెలియదు. లేదా దాంట్లో ఉన్న శక్తి ఎవరికి తెలుస్తుంది? ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది, అవునా? రైతు విత్తనం నాటుతాడు, నాటిన తర్వాత ఏమవుతుంది? మొక్కగా ఎదుగుతుంది, తర్వాత పెద్ద మహావృక్షం అవుతుంది. మహావృక్షం అయిన తర్వాత కాయలను, పండ్లను ఇస్తుంది, ఆకులను ఇస్తుంది, పక్షులకు ఆవాసాన్ని ఇస్తుంది, మనకు ఆహారాన్ని ఇస్తుంది, కలపనిస్తుంది. ఒక 50 సంవత్సరాల వరకు సమాజానికి సంపదనిస్తుంది. ఇస్తుందా ఇవ్వదా? మీరు కూడా అంతే. మీలో ఉన్న శక్తి మీకు తెలవడంలా. నెగిటివ్ ఎనర్జీని అంతా బయటకు పంపించేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీని అంతా ఈరోజు నింపుకోండి. ఇందాక చెప్పినట్టు బ్లాస్ట్ ఫర్నేస్లో నిప్పు ఏ విధంగా బర్నింగ్ అవుతుందో మీ జీవితంలో ఒక బర్న్ అనేది స్టార్ట్ కావాలి. సూర్యుడు ఉదయిస్తే ఏమంటాం? సూర్యుడు ఉదయిస్తే, చంద్రుడు ఉదయిస్తే, మీ మనసుల్లో ప్రశ్నలు ఉదయిస్తే జ్ఞానోదయం అవుతుంది, అవునా? మీకు ఈ సందర్భంగా, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీకు అందరికీ జ్ఞానోదయం కావాలని కోరుకుంటూ, మీరందరూ కూడా జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటూ, ఇంతకుముందు మొక్క చెప్పినట్టు ఈ సమాజానికి ఒక మంచి సంపదగా తయారు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.